హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామినిస్ట్. సో ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి జీకే అండ్ జనరల్ అవేర్నెస్కి సంబంధించండి. అంటే మనకి జీకే మీన్స్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్లో ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ యొక్క అనాలిసిస్ ఒకసారి చూద్దామండి. ఈ సెషన్లో మనం ఓన్లీ ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు అనే దాన్ని మాత్రమే ఇక్కడ మనం డిస్కస్ చేస్తామండి. దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవన్నీ కూడా మనం ఇక్కడ కాదండి. మెయిన్గా మనం ప్రధానంగా ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి, ఫర్దర్గా ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఫర్దర్గా మనకి ఎస్ఎస్సి జీడీ అనేది అటెండ్ అవ్వబోతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీరికి కొంత అవేర్నెస్ కల్పించడం కోసం అండి. అంటే ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినాయి కాబట్టి మేబీ ఛాన్స్ మనకి రావచ్చు మీ షిఫ్ట్లో కూడా. అంటే ఎటువంటి అంశాలను కవర్ చేయాలి అంటే ఈ క్వశ్చన్స్ అడిగారు కాబట్టి ఫర్దర్గా ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఏ విధంగా క్వశ్చన్స్ రావచ్చో ఈ అనాలిసిస్ అనేది మీకు ఉపయోగపడుతుందండి. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈరోజు ఎగ్జామ్స్లో అడిగినటువంటి జీకే అండ్ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ ఏమన్నాయో చూద్దాం. రైట్, ఫస్ట్ చూసినట్లయితే ఇన్ విచ్ స్టేట్ నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం లొకేటెడ్. మీ అందరికీ తెలిసిందేనండి, గుజరాత్లో ఉంటుంది. ఎందుకు సార్ ఈ క్వశ్చన్ అడిగారు అంటే మీ అందరికీ తెలిసిందండి, వరల్డ్ కప్ ఎక్కడ జరిగిందండి మనకి? నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం అని చెప్పేసి అంటాం కదా, అక్కడే జరిగిందండి. అందువల్ల దీన్ని క్వశ్చన్ మేబీ అడిగుండొచ్చు అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి క్రికెట్ స్టేడియంస్ ఇంకేమైనా ఉన్నాయా? ఉంటే అవి మనం ఖచ్చితంగా చదువుకోవాల్సిందేనండి. మనం చూస్తే మన భారతదేశంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం అండి, భారతదేశంలోనే యాజ్ వెల్ యాజ్ ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్. అదేవిధంగా మన భారతదేశంలోనే అతిపెద్ద ఫుట్బాల్ స్టేడియం అంటామండి, సాల్ట్ లేక్ స్టేడియం అని చెప్పేసి అంటాం, వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. అదేవిధంగా మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం అని చెప్పేసి అంటామండి, అది మన భారతదేశంలోనే అండ్ యాజ్ వెల్ యాజ్ అంటే ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే సెకండ్ లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం అండి. ఇలాంటి స్టేడియంస్ ఉంటాయి. ఆ స్టేడియంస్ అనేవి ఏ స్టేట్లో ఉన్నాయి, లొకేట్ అన్నాయని చెప్పేసి మనం ఖచ్చితంగా చదువుకోవాలి. ఎవరైతే నెక్స్ట్ సెషన్స్కి అటెండ్ అవబోతున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా స్టేడియంస్ ఏ స్టేట్లో ఉన్నాయో చదువుకోవాల్సిందేనండి. బారాబతి స్టేడియం ఒడిషా కటక్లో ఉంటుంది. ఇలాంటివి లొకేట్ అయి ఉంటే అవి మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ఓకేనండి, రైట్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే హూ వాజ్ ద 10th గురు ఆఫ్ సిక్. మనకి 10వ సిక్కు గురువు ఎవరు అని అడిగారండి. అడగడానికి కారణం ఉందండి. ఎందుకు సార్ అడగడానికి కారణం ఉంది అంటే ఇతని యొక్క బర్త్ యానివర్సరీ అండి. 2024 జాన్యువరి అండి. జాన్యువరి 17th ఇతని యొక్క బర్త్ యానివర్సరీ జరిగిందండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ క్వశ్చన్ అడిగారండి. గురు గోబింద్ సింగ్ అని చెప్పేసి అంటాం. ఈయన యొక్క బర్త్ యానివర్సరీ 2024 జనవరి 17 నాటికి 357వ బర్త్ యానివర్సరీ అండి. నరేంద్ర మోదీ గారు కూడా ఈ యొక్క బర్త్ యానివర్సరీకి అటెండ్ అవ్వడం జరిగింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్స్ అడిగినట్టున్నారు. అట్ ద సేమ్ టైం మీరు కూడా ఏం చేయాలి సార్ అంటే ఇటీవల కాలంలో ఫేమస్ పర్సనాలిటీస్ అండి, లైక్ పిఎం విశ్వకర్మ బర్త్ యానివర్సరీ అని ఇలాంటివి కొన్ని ఉంటాయండి. ఏవైనా రిలీజియస్కి సంబంధించిన మత పెద్దల యొక్క బర్త్ యానివర్సరీస్ ఏమైనా ఉన్నాయా, లైక్ ఈ 4-5 నెలల్లో అండ్ జనవరిలో అండి. ఏమైనా ఉంటే అవి ఒకసారి రీచెక్ చేసుకోండి. రైట్, నెక్స్ట్ వన్ చూసినట్లయితే విచ్ ఆర్టికల్ ఈజ్ అపాయింటెడ్ ఆఫ్ ద గవర్నర్ రిలేటెడ్ అని చెప్పేసి అంటున్నారండి. గవర్నర్ని అపాయింట్ చేయడానికి ఏ యొక్క ఆర్టికల్కి సంబంధించి అని అడుగుతున్నారు. ఆర్టికల్కి సంబంధించి కూడా ప్రతిసారి అడుగుతూ ఉంటారండి. ఆర్టికల్ 156 దేనికి సంబంధించింది అన్నారు. గవర్నర్ రిలేటెడ్ ఆర్టికల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అట్ ద సేమ్ టైం మీరు గవర్నర్ చదువుతున్నప్పుడే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి గవర్నర్స్ ఎవరున్నారు, లైక్ ఇటీవల కాలంలో సీఎంలు మారారండి, అక్కడ గవర్నర్స్ చదువుకోండి. అట్ ద సేమ్ టైం వివాదాస్పదంగా ఉన్నటువంటి గవర్నర్స్ ఇవన్నీ కూడా చదువుకోండి. అట్ ద సేమ్ టైం గవర్నర్ వ్యవస్థకు సంబంధించి గవర్నర్ ఎవరి చేత ప్రమాణ స్వీకారం చేయబడతారు, ఏ ఆర్టికల్ ద్వారా చేయబడతారు, రిమూవ్డ్ ఎలా రిమూవ్ చేస్తారు, ప్రెసిడెంట్ గారు ఎలా అపాయింట్ చేస్తారు, ఈ యొక్క ఏదైతే ఉంటుందో ప్రాసెస్ ఉంటుందో దాన్ని కూడా ఒకసారి రీచెక్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ గవర్నర్ ఇచ్చారు కాబట్టి రేపు ప్రెసిడెంట్ గురించి అడగొచ్చండి. ప్రెసిడెంట్ రిలేటెడ్ టు విచ్ ఆర్టికల్ ఇలాంటివి కూడా అడుగుతూ ఉంటారు. ఒకసారి దాన్ని కూడా ఒకసారి కవర్ చేయండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే హూ ఆర్ ద కరెంట్ సిడిఎస్, చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని చెప్పేసి అంటారండి. మరి దీనికి సంబంధించి ఎవరున్నారు సార్ అంటే అనిల్ చౌహాన్ అండి, సెకండ్ సిడిఎస్ అని చెప్పేసి అంటామండి. మరి దీనికి సంబంధించి ఏదైతే సిడిఎస్కి సంబంధించండి అంటే ఫుల్ ఫామ్ చెప్పాలి అంటే చీఫ్ అంటాం, యాక్చువల్గా కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ అని చెప్పేసి అంటాంలేండి. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ అని చెప్పేసి అంటాం. ఫస్ట్ సిడిఎస్గా మనకి బిపిన్ రావత్ గారు ఉన్నారండి. ఆయన మీ అందరికీ తెలిసిందే, హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు తమిళనాడు దగ్గర. ఆఫ్టర్ దట్ తర్వాత మనకి అనిల్ చౌహాన్ అని చెప్పేసి ప్రజెంట్ 2వ సిడిఎస్గా ఉన్నాడని.
సో ఇతను వచ్చేసరికి ఉత్తరాఖండ్ స్టేట్కి సంబంధించిన వ్యక్తి. సో ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి ఖచ్చితంగా ఆర్మీ హెడ్ ఎవరు, నేవల్ హెడ్ ఎవరు, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ హెడ్ ఎవరు, అదేవిధంగా ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఏదైతే ఇండో టిబెట్ బోర్డర్కి సంబంధించిన హెడ్ ఎవరు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ బోర్డు అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ హెడ్ ఎవరు, సిఆర్పిఎఫ్ హెడ్ ఎవరు, బిఎస్ఎఫ్ హెడ్ ఎవరు, ఇలా కూడా క్వశ్చన్స్ అడగొచ్చు. సో అవి కూడా కవర్ చేయండి. సో అవి కూడా అడగడానికి పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే సిడిఎస్ అడిగారు అంటే ఖచ్చితంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, సో ఇలా పారామిలిటరీకి సంబంధించిన ఫోర్సెస్ ఉన్నాయో వాటి యొక్క హెడ్స్ కానివ్వండి, అదేవిధంగా ఆర్బీఐ గవర్నర్, ఇలా హెడ్స్ అడుగుతూ ఉంటారంటే అవి కూడా కవర్ చేయండి. ఎందుకంటే ఈ క్వశ్చన్ స్టైల్ చూసినప్పుడు మనం అలానే అనాలిసిస్గా చదువుకోవాలి ఫర్దర్గా ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ అండి, అంటే ఎగ్జామ్కి అటెండ్ అవబోతున్నటువంటి ఆస్పిరెంట్స్. సో నెక్స్ట్ చూసినట్లయితే సో ఒడిసీ డ్యాన్స్ బిలాంగ్ టు విచ్ స్టేట్? ఖచ్చితంగా ఫోక్ డ్యాన్స్ అండ్ క్లాసికల్ డాన్సెస్. సో లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. సో క్లాసికల్ డాన్స్ అడిగారండి. ఒడిస్సీ, ఒడిశా మీ అందరికీ తెలిసిందే. మొత్తం 8 క్లాసికల్ డాన్సెస్ ఉంటాయండి అకార్డింగ్ టు ద సంగీత నాటక అకాడమీ ప్రకారం. అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అయితే మాత్రం చావ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, మొత్తం 9 ఉంటాయి. సో ఒడిస్సీ అంటే మీ అందరికీ తెలిసిందే, సో ఒడిషా. సో అదేవిధంగా అస్సాం సట్రియాని, సో కథక్ అండి ఉత్తరప్రదేశ్ అని, కథక్కళి కేరళ, సో భరతనాట్యం సో తమిళనాడు అని, అదేవిధంగా మనకి మోహిని అట్టం కేరళ అని చెప్పేసి ఇవన్నీ ఉంటాయి. సో వాటితో పాటుగా ఫోక్ డాన్సెస్ కూడా మనం యాజ్ వెల్ యాజ్ డిస్కస్ చేసామండి. అవన్నీ కూడా ఒకసారి గో త్రూ రివిజన్ చేయండి. ఖచ్చితంగా క్లాసికల్ డాన్స్ నుంచి ఫోక్ డాన్స్ నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే హూ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ద రైల్వే బోర్డ్ ఆన్ January 1, 2023. చూడండి, కొంచెం జాగ్రత్తగా క్వశ్చన్ చదవాలండి. సో ప్రజెంట్ రైల్వే బోర్డ్ చైర్మన్ అడగలేదండి. సో January 1, 2023 అపాయింటెడ్ అయినటువంటి రైల్వే బోర్డ్ చైర్మన్ అండ్ సీఈఓ ఎవరని అడిగారు. అట్ దట్ టైం అంటే January 1, 2023 అయితే మాత్రం అనిల్ కుమార్ లహోటి అని చెప్పేసి అంటామండి, అతనే ఎన్నికయ్యాడండి. ఆ తరువాత ప్రజెంట్ ఎవరున్నారు అంటే ఒక విమెన్ వచ్చారండి. సో ఆమెనండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి జయవర్మ సిన్హా అని చెప్పేసి అంటామండి. సో సిన్హా ఏమన్నారండి, ఫస్ట్ ఉమెన్ చైర్మన్ అండ్ సీఈఓ. ఈమె ఎప్పటి నుంచి వచ్చారు సార్ అంటే 2023 సెప్టెంబర్ 1 నుంచి ఈమె ఫోర్స్లో ఉన్నారండి, అంటే మనకి పదవిలో ఉన్నారు. సో ఎప్పుడు దాకా ఉంటారు సార్ అంటే ఈమె 2024 అండి, ఆగస్ట్ 31 వరకు ఉంటారు. సో కానీ ఇక్కడ మన క్వశ్చన్స్ ఏమి అడిగారు, January 1, 2023లో చైర్మన్గా ఎన్నికైనటువంటి అంటే రైల్వే బోర్డుకి చైర్మన్ అండ్ సీఈఓ ఎవరు సార్ అంటే అనిల్ కుమార్ లహోటి అండి. అంటే ఇలా అడిగారు కాబట్టి ఖచ్చితంగా మనం సెబీకి సంబంధించి సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం, దానికి సంబంధించిన హెడ్ కానివ్వండి, IRDA ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించిన చైర్మన్ కానివ్వండి, అదేవిధంగా ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రజెంట్ ఏనండి చైర్మన్ అశోక్ లహోటి. సో వీటి యొక్క హెడ్స్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హెడ్స్ కానివ్వండి, ఫసాయి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ కానివ్వండి, అదేవిధంగా MD అండ్ CEO కానివ్వండి, ఇస్రో కానివ్వండి, అదేవిధంగా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కానివ్వండి, DRDO కానివ్వండి. సో ఇలాంటి కొన్ని నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయండి, వాటికి సంబంధించిన హెడ్స్ ఎవరో చదువుకోవాలి. అదేవిధంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ CVC కానివ్వండి, ఇవన్నీ ఇంటెలిజెన్స్ బ్యూరో కానివ్వండి. సో ఇవన్నీ కూడా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్కు సంబంధించి కానివ్వండి, వీళ్ళంతా హెడ్స్ ఎవరైనా ఉన్నారా అంటే ఈ క్వశ్చన్ స్టైల్ చూస్తే ఖచ్చితంగా మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. అదేవిధంగా కజరంగా నేషనల్ పార్క్ అని మొట్టమొదటి విమెన్ అని ఇలా వస్తారండి. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నల్లతంబి కలైసెల్వి కానివ్వండి, ఇలా ఉంటే ఖచ్చితంగా మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాటి మీద. సో గో త్రూ ఆ యొక్క ఏరియాస్ కూడా కవర్ చేయండి. రైట్. సో నెక్స్ట్ చూసినట్లయితే సో ఫుల్ ఫామ్ ఆఫ్ ద యునెస్కో. సో యునెస్కోకి సంబంధించి ఫుల్ ఫామ్ ఏంటని అడిగారండి. సో మీ అందరికీ తెలిసిందేనండి యునెస్కో అని చెప్పేసి అంటామండి, ప్యారిస్ ఫ్రాన్స్లో ఉంటుంది. సో ఆడ్రో అజోలే అనే ఆమె ప్రజెంట్ యునెస్కోకి హెడ్గా ఉండడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఫుల్ ఫామ్ అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం. ఏమంటామంటే యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం. సో వీళ్ళే మన భారతదేశంలో హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి గుర్తిస్తూ ఉంటారు. ఇలాంటివి 42 గుర్తించారండి. లాస్ట్గా మనకి 42 హొయసాల కట్టడాలని మాట్లాడుకున్నాం, 41 శాంతి నికేతన్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. అట్ ద సేమ్ టైం ఫుల్ ఫామ్ అడిగారు. సో ఈ రోజు యునెస్కో అడిగారు కాబట్టి రేపు యూనిసెఫ్ అడగొచ్చు అండి. యూనిసెఫ్ అని అడగొచ్చు, లేకపోతేనేమో IMF కానీ, WTO కానివ్వండి, అదేవిధంగా IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అని చెప్పేసి అంటామండి. సో ఇవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగొచ్చు, ప్లీజ్ రిమెంబర్ దట్. అదేవిధంగా UPI యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPI అని చెప్పేసి అంటామండి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో ఇలాంటివండి ఫుల్ ఫామ్ అడుగుతూ ఉంటారు. సో అదేవిధంగా యూనిసెఫ్. సో మనకి యూనిసెఫ్ అని చెప్పేసి అంటామండి. సో మనకి యూనిసెఫ్ అని చెప్పేసి అంటాం దీనికి సంబంధించి. సో ఇలాంటివి కూడా ఎగ్జామ్లు అడుగుతూ ఉంటారు. సో ఫుల్ ఫామ్స్ గుర్తుంచుకోవాలండి. పర్టికులర్గా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అని చెప్పేసి అంటాం. IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, OPEC అని చెప్పేసి, సో పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అని చెప్పేసి, ఏషియన్ అని చెప్పేసి, అండ్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని చెప్పేసి, సో మనకి సార్క్ అని చెప్పేసి అంటామండి. సార్క్. అదేవిధంగా బీమ్స్టిక్ అని చెప్పేసి అంటామండి. బే ఆఫ్ బెంగాల్, సో బే
ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్ అని చెప్పేసి, అదేవిధంగా నాటో అంటే నాటో మీన్స్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఇలా ఫుల్ ఫామ్లో అడుగుతూ ఉంటారు. ఈ ఏరియా కూడా కవర్ చేయండి, ఎందుకంటే యునెస్కో అడిగారు కాబట్టి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దామంటే, నెక్స్ట్ వన్ చూసినట్లయితే విచ్ సింగర్ వాజ్ ద ఫస్ట్ టు బి అవార్డెడ్ ద భారత రత్న ఇన్ మ్యూజిక్. సో వెరీ ఇంపార్టెంట్. మనం ప్రతిసారి కూడా మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్లో కూడా దీనికి సంబంధించి డిస్కస్ చేసామండి. సో ఫస్ట్ ఇలాంటి ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో ఇదే కదండి. సో చాలా ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో అడిగారండి, ఈ క్వశ్చన్ అడిగారు, మళ్ళీ రిపీట్ అయిందండి. ప్లీజ్ రిమెంబర్ దట్, ఇలాంటివి రిపీట్ అవుతాయండి. సో ఖచ్చితంగా చూసినట్టయితే ఫస్ట్ మ్యూజిక్లో ఎవరు తీసుకున్నారని అడిగారండి. సో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారండి. సో ఇదే షిఫ్ట్లో, అంటే లాస్ట్ టైము మరొక షిఫ్ట్లో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి యొక్క ఒరిజినల్ నేమ్ ఏంటని అడిగారండి. సో నెక్స్ట్ షిఫ్ట్లో ఆమె ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆమె అని చెప్పేసి కూడా అడిగారండి. సో ఈమె బర్త్ ప్లేస్ వచ్చేసరికి మధురై తమిళనాడు అండి, గుర్తుంచుకోండి, మధురై తమిళనాడు. ఈమె ఒరిజినల్ పేరు వచ్చేసరికి కుంజమ్మ అంటారండి. ఏమంటారండి? కుంజమ్మ అని చెప్పేసి అంటారు, గుర్తుంచుకోండి. సో ఈమెకి భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి రావడం జరిగింది. అయితే ఏ సంవత్సరంలో వచ్చింది సార్? 1998లో రావడం జరిగిందండి. సో ఈ క్వశ్చన్ చదువుతున్నప్పుడే స్టాటిక్ పార్ట్స్ మీరు కొన్ని కవర్ చేయాలండి. ఏంటి సార్ అవి అంటే, భారతరత్న అవార్డు 1954లో ఎస్టాబ్లిష్ చేశారు. స్టార్టింగ్లో ముగ్గురికి ఇచ్చారండి. ఆ ముగ్గురు ఎవరు సార్ అంటే, మీ అందరూ తెలిసిందే RRR అని కోడ్ కూడా చెప్పుకుంటామండి. సర్వేపల్లి రాధాకృష్ణన్, సిబి రామన్ అండ్ సి రాజగోపాలాచారి అని చెప్పేసి అంటాం. అదేవిధంగా ఫస్ట్ క్రికెటర్ అండ్ యంగెస్ట్ పర్సన్ అయితే మాత్రం సచిన్ టెండూల్కర్ గారు అని చెప్పుకుంటామండి. అదేవిధంగా ఓల్డెస్ట్ పర్సన్ అయితే డీకే కార్వే అని చెప్పేసి అంటాం. 100 సంవత్సరాలప్పుడు భారతరత్న అవార్డు తీసుకోవడం జరిగింది. ఇతను మహారాష్ట్ర స్టేట్కి సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా ఫస్ట్ ఉమెన్, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, ఫస్ట్ ప్రెసిడెంట్, ఇవి కూడా కవర్ చేయండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. అట్ ద సేమ్ టైం 2024కి సంబంధించి ఎవరికి వచ్చింది? సో దట్ ఈస్ ఎనఫ్. అదేవిధంగా క్యాష్ ప్రైజ్, దెర్ ఈస్ నో క్యాష్ ప్రైజ్, ఎటువంటి నగదు బహుమతి ఇవ్వదు. అట్ ద సేమ్ టైం ఏ ఆర్టికల్ తెలుపుతుంది సార్ ఈ యొక్క భారతరత్న గురించి అంటే, ఈ భారతరత్న అవార్డు తీసుకున్న వాళ్ళకి ముందు ఏవైతే వాళ్ళ పేర్ల ముందు సఫెక్స్ ప్రిఫెక్స్ యూజ్ చేయకూడదు ఇలా భారతరత్న అని చెప్పేసి ఆర్టికల్ 18 సబ్ క్లాస్ 1 అనేది తెలుపుతుంది. ఈ పాయింట్ కూడా కవర్ చేయండి స్టాటిక్ పార్ట్ లో. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పటివరకు భారతరత్న అవార్డ్స్ ఎంతమంది తీసుకున్నారు సార్ అంటే 48 + 1 5 అండి, మొత్తం 53 మెంబర్స్ తీసుకోవడం జరిగింది. సో ఆ పాయింట్స్ కూడా ఇక్కడ మనం కవర్ చేయాలండి. సో ఈ అవార్డ్స్ అవుతున్నప్పుడే మీకు పద్మశ్రీ అవార్డ్స్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, అదేవిధంగా పద్మశ్రీలో హైయెస్ట్ అవార్డు ఏంటి అంటే పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఇలాంటివి చూసారా, ఇవి కూడా కవర్ చేయండి. యాజ్ వెల్ యాజ్ అదేవిధంగా ఈ యొక్క పద్మ అవార్డ్స్ కమిటీకి హెడ్ ఎవరు, సో ఇలాంటివి కూడా అడుగుతూ ఉంటారు, అవి కూడా కవర్ చేయండి అండి. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ద హైయెస్ట్ కోర్ట్ హ్యాస్ ద పవర్ టు రిట్స్ అండ్ ఇట్స్ అండర్ ఆర్టికల్. సో మీ అందరూ తెలిసిందేనండి, రిట్స్ అని చెప్పేసి అంటామండి. సో ఈ రిట్స్ అనేవి సో ఏవైతే కోర్ట్స్ ఉంటాయో ఏ ఆర్టికల్ ప్రకారం ఇష్యూ చేస్తాయని చెప్పేసి అన్నారు 226 అండి. సో రిట్స్ అంటే ఏంటి, రిట్స్లో రకాలేంటి, దానికి సంబంధించినటువంటి రిట్స్ అండి. సో ఏ హైకోర్ట్స్ ఏ ఆర్టికల్ ప్రకారం ఇష్యూ చేస్తుంది, సుప్రీంకోర్టు ఏ ఆర్టికల్ ప్రకారం ఇష్యూ చేస్తూ ఉంటుంది, అసలు రిట్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, సో ఎవరెవరు ఇష్యూ చేస్తారు, ఇవన్నీ కూడా ఒకసారి పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ చేయండి అండి. రిట్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది, ఆ రిట్స్ గురించి చూడండి. అట్ ద సేమ్ టైం రిట్స్ చదువుతున్నప్పుడే మనకి సంబంధించిన ఏదైతే ఫండమెంటల్ రైట్స్ కానివ్వండి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కానివ్వండి, ఇవి కూడా ఒకసారి కవర్ చేయండి అండి. అదేవిధంగా ఆర్టికల్ సింపుల్ బేసిక్ ఏనండి. అదేవిధంగా పార్ట్ ఉంటుంది చూసారా, అంటే సిటిజన్షిప్ ఏ పార్ట్లో ఉంటుందని, సో ఇలాంటివి అడుగుతూ ఉంటారండి. సో పార్ట్ 1 పార్ట్ 2 ఇలాంటివి ఉంటాయి చూసారా, అవన్నీ కూడా ఒకసారి పైన గ్లాన్స్గా చేయండి. సో ఖచ్చితంగా సరిపోతుంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ చూసినట్లయితే వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ద యుఎన్డిపి? చెప్పాం కదా ఇందాక కూడా, ఫుల్ ఫామ్ ఖచ్చితంగా అడుగుతున్నారు. యుఎన్డిపి యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంట. సో ఇది మనకి యుఎన్ఓ కింద పనిచేస్తూ ఉంటుందండి, యుఎన్డిపి అని చెప్పేసి. ఓకేనా? సో ఈ పేదరికాన్ని ఇంటర్నేషనల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అని చెప్పేసి అంటాం కదా, యుఎన్డిపి వాళ్ళే రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి ఫుల్ ఫామ్ అండి యుఎన్ఓకి సంబంధించి. అదేవిధంగా యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ కానివ్వండి, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ కానివ్వండి, ఐసీజే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కానివ్వండి, అదేవిధంగా ఇలాంటివి ఏమైనా ఫుల్ ఫామ్ వస్తే ఖచ్చితంగా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోవాల్సిందే. సో ప్లీజ్ రిమెంబర్ దట్. యునెస్కోకి సంబంధించి ఇందాక కూడా మనం మాట్లాడుకున్నామండి, యునెస్కో అని, యూనిసెఫ్ అని, ఇలాంటివి కూడా IAEA ఇలాంటి ఫుల్ ఫామ్ ఖచ్చితంగా కవర్ చేయండి. సో నెక్స్ట్ చూసినట్లయితే బిర్జూ మహారాజ్ బిలాంగ్స్ టు విచ్ ఘరానా అని చెప్పేసి అంటున్నారండి. అంటే ఈయన చెప్పినట్టు ఇదేంటి సార్ అంటే, ఈయన కథక్ అండి, కథక్కి సంబంధించిన కళాకారుడు అండి. సో అదేంటంటే తబలా కొడుతున్నప్పుడు అదొక రకమైనటువంటి మూమెంట్ అండి, ఇది ఒక మూమెంట్, దాంట్లో ఆయన బాగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి అని చెప్పి చెప్పొచ్చండి. సో ఇది మనం చూస్తే కాల్కా సో బిదాదిన్ అని చెప్పేసి అంటారండి. సో ఏవైతే ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, తబలా కొడుతున్నప్పుడు ఆ కథక్ డాన్స్కి సంబంధించిన వ్యక్తి అండి. సో 2022లో ఇతను చనిపోవడం జరిగిందండి. యాక్చువల్గా మనకి లాస్ట్ టైం జీడీలో కూడా ఇతను ఏ రంగా అంటే ఏ యొక్క క్లాసికల్ డాన్స్కి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి అడిగారండి. కథక్, ప్లీజ్ రిమెంబర్ దట్. సో నార్త్ ఇండియాలో పర్టికులర్గా ఉత్తరప్రదేశ్లో బాగా ఫేమస్. ఖచ్చితంగా ఏదైతే మనకి ఒక ఇన్స్ట్రుమెంట్కి సంబంధించిన పర్సన్ పేరు అడుగుతారండి. ఎట్ ద సేమ్ టైం ఫోక్ డాన్స్, క్లాసికల్ డాన్స్, ఎందుకు చెప్పాం కదా ఒడిస్సీ అడిగారు. సో ఈసారి ఫోక్ డాన్స్ అడగొచ్చు. సో అవి కూడా ఒకసారి కవర్ చేయండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే వెన్ వాజ్ ద
ట్రీటీ ఆఫ్ అమృత్సర్ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగిందని చెప్పేసి అడుగుతున్నారండి. సో 1809లో జరిగింది. ఎవరెవరు జరిగింది సార్? సో ఈస్ట్ ఇండియా కంపెనీకి అండ్ మహారాజ్ రంజిత్ సింగ్ మధ్య జరిగిందండి. మహారాజ్ రంజిత్ సింగ్ అని చెప్పేసి అంటామండి, వీరి మధ్య జరిగింది. సో ఇలాంటి అగ్రిమెంట్స్ అండి. సిమ్లా ఒప్పందం కానివ్వండి, ఓకేనండి. అదేవిధంగా సిమ్లా ఒప్పందం అని ఇలాంటి ఒప్పందాలు ఉంటాయండి, ట్రీటీస్ అని చెప్పేసి అంటాం. సో ఏ ఇయర్లో జరిగింది, ఎవరికి మధ్య జరిగింది, ఇట్ ఈస్ ఎనఫ్. ఆ 2 పాయింట్లు కవర్ చేయండి అండి. సో మాక్సిమం ఇలానే ఉంటుందండి, ఏ ఇయర్లో జరిగింది, ఎవరికి మధ్య జరిగింది. సో అమృత్సర్ కానివ్వండి, ఇలాంటివి కొన్ని ఉంటాయండి. సో అగ్రిమెంట్స్ ట్రీటీస్ అని చెప్పేసి అంటాం. సిమ్లా ఒప్పందం కానివ్వండి, సింధు జలాలమైన ఒప్పందాలు కానివ్వండి, ఇలాంటివి కొన్ని ఉంటాయండి. సో అవి ఎవరెవరికి మధ్య జరిగింది. సో ఒక 10-15 అగ్రిమెంట్లు చదువుకోండి. సో ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి వస్తుందండి. సో నెక్స్ట్ చూసినట్లయితే సో వాట్ ఈజ్ ద ఆర్టికల్ 44 రిలేటెడ్ అని చెప్పేసి అన్నారండి. ఖచ్చితంగా అడగడానికి పాసిబిలిటీ ఉందని చెప్పామండి. సో ఏంటి సార్ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేసి అంటామంటే రీసెంట్గా ఉత్తరాఖండ్ స్టేట్ గవర్నమెంట్ కూడా దీన్ని బిల్లు పాస్ చేసిందని చెప్పేసి చెప్పామండి. సో దాని రిలేటెడ్ అండి. సో ఆర్టికల్ 44 అని చెప్పేసి అంటామండి. సో ఆల్రెడీ గోవాలో అది ఇంప్లిమెంట్ అవుతుంది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత ఉత్తరాఖండే. సో ప్లీజ్ రిమెంబర్ దట్. అదేవిధంగా ఏవైనా ఇటీవల కాలంలో సుప్రీంకోర్టుని జడ్జిమెంట్స్ ఇచ్చినప్పుడు ఏ ఆర్టికల్ ప్రకారం ఏంటి ఇలాంటివండి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల కాలంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ అండి. అన్ని ఆర్టికల్స్ అవసరం లేదు. యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేసి, మెడికల్ ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ యాక్ట్ అని చెప్పేసి, సో పొల్యూషన్ యాక్ట్, వాటర్ యాక్ట్, ఇలాంటివి కొన్ని ఉంటాయండి. సో ఇలాంటివి అదేవిధంగా ఉగ్రవాదుల మీద సంబంధించి ఇటీవల కాలంలో ఓఫా అని చెప్పేసి అస్సాంలో ఇంప్లిమెంట్ చేశారండి. ఇలాంటివి సో ఇలాంటివండి అంటే శాంతి చర్చలు జరిగినాయి ఇలాంటివి. సో ఏ ఇయర్లో వచ్చినాయి. సో ప్లీజ్ రిమెంబర్ దట్. సో ఆర్టికల్కి సంబంధించి కూడా 1-2 ఆర్టికల్ చూసుకోవాల్సిందేనండి. రైట్. సో నెక్స్ట్ చూసినట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ద వెక్టార్ అండ్ ద క్వాంటిటీ అని చెప్పేసి అన్నారండి. ఫోర్స్ ఇది మీకు సంబంధించిందేనండి. సో ఇదైతే మనకి దీనికి సంబంధించండి ఫోర్స్ అంటే ఏంటి, సో దేంట్లో మెజర్ చేస్తారు ఏంటి, దీనికి సంబంధించిన జనరల్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగారండి, మీ అందరికీ తెలిసిందే. రైట్. సో నెక్స్ట్ చూసినట్లయితే బిట్వీన్ హూ వాజ్ ద సెకండ్ సో బ్యాటిల్ ఆఫ్ పానిపట్టు ఫాట్. సో 2వ పానిపట్టు యుద్ధం సో ఎవరి మధ్య జరిగింది అని చెప్పేసి అడిగారండి. సో మనకి హేమచంద్ర విక్రమాదిత్య అండ్ ఆర్మీ ఆఫ్ అక్బర్ మధ్య జరిగింది. సో ఇలాంటి బాటిల్స్ అండి. సో బాటిల్ ఆఫ్ పానిపట్టు మొదటి యుద్ధం, 2వ యుద్ధం అని చెప్పేసి. సో అదేవిధంగా ఇలాంటివండి ఏమన్నా బాటిల్స్ ఉంటే ఖచ్చితంగా ఏదో మూమెంట్ దండి సాల్ట్ అని చెప్పేసి ఇలాంటివండి సత్యాగ్రహం కానివ్వండి ఇలాంటివి వస్తే ఎవరెవరి మధ్య చంపారన్ సత్యాగ్రహం అని చెప్పేసి ఇలాంటివి ఏమైనా ఉంటే సో ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ చేయాలండి. సింపుల్గా ఎప్పుడు జరిగింది, ఎవరెవరికి మధ్య జరిగింది ఇలానే అడుగుతూ ఉంటారండి. సో దీనికి సంబంధించి సో వీరికి మధ్య జరిగిందండి. రైట్. సో నెక్స్ట్ చూసినట్లయితే వెన్ వాజ్ ద మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ పాస్డ్ అని చెప్పేసి అన్నారు. సో మీ అందరికీ తెలిసిందే యాక్ట్ ఎప్పుడు పాస్ చేశారంటే 2005లో. ఫోర్స్లో ఎప్పటికి వచ్చింది 2006 నుంచి రావడం జరిగిందండి. చాలా ఎగ్జామ్లు అడుగున్నారండి. సో ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుందని చెప్పేసి కూడా అడుగుతారు. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండి. సో దాన్ని మన ఫుల్ ఫామ్ ఏంటని అడిగారు. యాక్ట్ ఎప్పుడని అడిగారు. 2005 ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చింది, 2006 నుంచి వచ్చింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, 100 days పని కల్పించడం, ఇవన్నీ డిస్కస్ చేసామండి. సో అవన్నీ కూడా ఒకసారి ఒక గ్లాన్స్ అయ్యండి. అదేవిధంగా PM కిసాన్ కానివ్వండి, అదేవిధంగా మనకి డ్వాక్రా అంటే ఫుల్ ఫామ్ అంటే ఏంటి, ఆశా అంటే ఫుల్ ఫామ్ ఏంటి, ఇలాంటివి కూడా ఒకసారి చూడండి. అట్ ద సేమ్ టైం వచ్చేసరికి కొన్ని యాక్ట్స్ కొన్ని ఉంటాయండి. ఎన్విరాన్మెంట్ యాక్ట్ అని చెప్పేసి సో ఇందులో మనం కూడా డిస్కస్ చేసామండి. ఎన్విరాన్మెంట్ యాక్ట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఓకేనండి, పొల్యూషన్ యాక్ట్, ఇలాంటి కొన్ని యాక్ట్స్ ఉంటాయండి. సో దానికి సంబంధించి కూడా మనం ఖచ్చితంగా కవర్ చేయాల్సిందేనండి. కొన్ని స్కీమ్స్కి సంబంధించిన ఏ ఇయర్లో ఈ స్కీమ్ని తీసుకొచ్చారు అలాంటివి కూడా మనం డిస్కస్ చేసాం. ఇలాంటివి కనీసం ఒక 10-15 స్కీమ్స్ గురించి ఎప్పుడు ఏర్పాటు చేశారు. లైక్ ప్రధానమంత్రి కృషి సించాయి యోజన, ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, డిజిటల్ ఇండియా, సో ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన యోజన స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేశారు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశారు, ఏ మినిస్ట్రీ, దట్ ఈస్ ఎనఫ్. సో ఖచ్చితంగా ఆ పాయింట్ ఆఫ్ నుంచి కూడా ఎగ్జామినర్ అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో ఓవరాల్గా మీకు ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మేము సో ఈ క్వశ్చన్స్ వచ్చినాయి కాబట్టి ఫర్దర్గా అటెండ్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో దాని రిలేటెడ్ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే ఇది అడిగాడు కాబట్టి సో అలా అడగొచ్చేమో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి క్విక్ రివిజన్ చేయండి. ఆల్రెడీ మీరు చదివినవే, జస్ట్ ఒకసారి క్విక్ రివిజన్ చేయండి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయండి. సో ఇవ్వండి ఏవైతే మనకి అన్ని షిఫ్ట్లకు సంబంధించినటువంటి సో మనకి జీకే అండ్ జనరల్ అవేర్. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.